తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకి చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది ఈ కర్రీ. మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని క్యాలీఫ్లవర్కి ఇలా ఉంటాయి కదా, ఇలా విడదీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలానే అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం పువ్వుని కోసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా 3 లేదా 4 మిర్చి, అలాగే మీడియం సైజు ఆనియన్ని, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇందులోకి కొత్తిమీర ఎక్కువ కోసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 చెంబుల వాటర్ పోసుకోవాలి. 2 చెంబుల వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అన్నిటిని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన ఏమవుతుందంటే ఇందులో ఉన్న చిన్న చిన్న పురుగులు, అలాగే వీటి ఫ్లవర్ యొక్క బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక గరిటెతోటి ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. నేను మిర్చి ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకు అంటే ఇందులోకి నేను కారం యాడ్ చేయను, అందుకు మిర్చి ఎక్కువ కోసుకున్నాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనే టేస్టీగా ఉంటుంది కర్రీ, అందుకు వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాకే ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా రెమ్మి వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి సరిపడా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వామ్ వాటర్లో వేసుకున్నాం కదా అండి క్యాలీఫ్లవర్ని, ఇందులో నుంచి కొద్దిగా తీసుకుంటూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత వేస్టేజ్ వెళ్ళిందో.
ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇలా మొత్తం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనం వాటర్లో వేసుకున్నాం కదా, అందుకు కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇంకో కొంచెం ఉడకాలి అండి, ఉడకలేదు. మరి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయ్యింది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా క్యాలీఫ్లవర్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.